హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురంలో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించినటువంటి సమస్యలపై ఒక నాయకుడు, నిజమైన నాయకుడు ఎలా అయితే మాట్లాడతారో ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారు అలా కనిపించింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చూసి ఉండొచ్చు. అంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా లేదా రాష్ట్రానికి మంత్రిగా ఆయన ఒక ప్రసంగాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అద్భుతమైన ప్రసంగం అండి. ఎందుకంటే రాజకీయ నాయకులు చాలామంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అవును సార్. కానీ చరిత్రలో నిలిచిపోయి గుండెల్లో ఉండేది కొంతమంది ఉంటారు. ఆయన అపజయమే చూశాడు ఈ దశాబ్దంలో. గెలుపు అనేది మొట్టమొదటిసారిగా పిఠాపురం ప్రజలు అందించారు. అవును సార్. ఆ రోజే ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు చెప్పాడు, మీరు నా కుటుంబ సభ్యులు, నేను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడించినా మీరు నన్ను గెలిపించారంటే ఎప్పుడు మీరు గుండెల్లో పెట్టుకుంటాను. దేశానికి పిఠాపురాన్ని ఆదర్శమైన నియోజకవర్గాన్ని చెప్పుకునేట్లు చేస్తాడు. అటు టూరిజం కావచ్చు, సరే టూరిజంతో పాటుగా ఆధ్యాత్మిక కేంద్రం కావచ్చు, అన్నీ కూడా మల్టిపుల్గా చేస్తాను, మీకు కష్టాలు లేకుండా చేస్తాను. 4 దశాబ్దాల పైన పిఠాపురం అందరూ ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎంపీలు చూసాం మనం. కానీ అది ఎంతవరకు అభివృద్ధి కామటి దూరంలో ఉంది. ఇప్పుడు అభివృద్ధికి దగ్గరగా ఉండి 308 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుందంటే మామూలు విషయం కాదు కదా. మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలామంది దూరం అయిపోయాడు, ఇన్ఛార్జి పట్టించుకోవట్లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి, మత్స్యకారు సమస్యలు, ర్యాలీలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న ఇన్ఛార్జి వర్మ సహకరించి ఇవన్నీ రకరకాలు మనం చూస్తాను. కట్ చేస్తే ఈరోజు ఆయన మాట్లాడిందంటూ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ పొలిటీషియన్. నేను చెప్పింది ఏదో ఈరోజు చెప్పి వెళ్ళిపోయాడు కాదు. 100 రోజులు నాకు టైం వేయండి, మీరు నన్ను ఒక మాట అన్నా మీకు హక్కు ఉంది, ఎందుకంటే మీరు నన్ను గెలిపించారు, నేను పడతాను అని చెప్పడం ఒకటో అయితే ఉందో. పక్కన వర్మ గారు కూడా ఉన్నారు, ముందు మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులు ఉప్పాడ బీచ్ కోతకు గురయ్యి పంట పొలాలు, ఇల్లు కూడా మునిగి కలిసి, ఇది తరతరాల సమస్యని అనేక మంది రాజకీయ నాయకులు వచ్చినా పట్టించుకోవట్ల. ఆయన ఏం చెప్పాడు, మీకు వాళ్ళు అనేది డెఫినెట్గా అమిత్ షా గారితో, మోదీ గారితో కలిసి నేను చేపిస్తా అన్నాడు. నన్ను 23 కోట్ల దగ్గర అవుతుంది. అదే నేను 100% చేపిస్తానని చెప్పి ఆ దమ్ము గట్సు అంటే ఎమ్మటే కూర్చొని ఎమ్మటే కావాలి, ఎందుకు చేయలేదని నేను చేసి చూపిస్తాను ఆ టెన్యూర్లో అన్నాడు. ఒక్క స్టేట్మెంట్ మీకు వినిపిస్తాను సార్, అసలు ఒక్కసారి వినండి. సో నేను పెట్టుకుంది ఏంటంటే, మనకి చాలా ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సింది మనకి. దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, దాన్ని ఎక్కడ కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదిరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప, నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా అంటే మీకు నేను న్యాయం చేయలేనప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతానని ఒక స్టేట్మెంట్. ఆ మాట ఎవరు చెప్పరు. నిజంగా గెలిపించిన తర్వాత మేము చేస్తే చూస్తూ ఉన్నానంటే, అంతే ప్రజల కోసమే నేను వచ్చాను, ప్రజల కోసం ఏదైనా చేస్తానని చెప్పి ప్రతి అకేషన్లో మన శ్రావణ శుక్రవారం చూడండి చీరలు రూపు పంపించాడు. ఏ అకేషన్ ఉన్న మహిళని తన సొంత బిడ్డల్లాగా తన ఫ్యామిలీని పంపించి, తన వదిన వాళ్ళ పిల్లల్ని పంపించి స్వయంగా చూసుకుంటాడు. పిఠాపురాన్ని హక్కుని చేర్చుకున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నా, కుప్పం ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారికి 4 దశాబ్దాల పైన శాశ్వత చిరునామా ఉందో, పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిరునామా. ఆయన ఉన్నంత వరకు కూడా డౌటే లేదు, రాజకీయాల్లో ఆయన ఉంటాడు. నా చివరి రక్తపోటు వరకు రాజకీయాలు ఉంటానన్నాడు. ప్రజల సేవే ముఖ్యం అన్నాడు. డెఫినెట్గా పిఠాపురం శాశ్వత అడ్డ, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోవడం ఇది. ఇంకా పిఠాపురానికి ఇంత అవుట్డేటెడ్గా చెప్పింది కరెక్టే. రెండోది, అధికారులు కూడా ప్రశంసించాడు. కలెక్టర్ గారి కానించి అందరూ, షానాజ్ వాళ్ళందరూ కూడా ప్రశంసించి, వాళ్ళు ఎప్పుడు లేని విధంగా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, ఇవన్నీ కూడా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతుంది, చేసి చూపిస్తున్నారు. ఇంకొకటి, 100 రోజులు నాకు టైం ఏంటి, మీకు మత్స్యకారుల సమస్య ఏంటి, అక్కడ డివీస్ కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, అరవిందో కావచ్చు, అనేక కంపెనీల పేర్లు చెప్పాడు. ఇంకా చెప్పని పేర్లు కూడా ఉన్నాయి. చినరాజప్ప మాజీ హోంమంత్రి గారు కూడా ఉండి, కాకినాడ నుంచి అప్ టు పిఠాపురం వరకు, ఈ ఉప్పాడ బీచ్ వరకు ఈ కలుషిత సమస్య సముద్రంలో చాలామంది దీనివల్ల అదే నీళ్ళు తాగుతున్నాం, ఆరోగ్యం ఇదైపోతుంది అన్నారు. అలా అని చెప్పి కంపెనీలని తీయలేము, ఇది ఎవరిది అనేది పక్కన పెట్టి దానికి ఓఎన్జీసీ ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడి నష్టపరిహారం నెలకింత ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఏదైతే ఉందో, నేను స్వయంగా నా టైం ఏంటి, నేను కాకినాడ బోట్ వేసుకొని కాకినాడ నుంచి ఉప్పాడ తీరం వరకు సముద్రంలో తిరుగుతాను అని చెప్పడానికి గట్స్ ఉండాలి సార్. నిజం సార్.
ఎవరైనా చూసారు రెండు రోజుల్లో వస్తాను, నేను వచ్చి చూస్తా స్వయంగా. సీజ్ ద షిప్ అని కాడించి అన్న మగవాడు లేడు ఆ రోజుల్లో. ఇప్పుడు నేను ఇదే కాకినాడ తెర నుంచి ఉప్పాడు బీచ్ వరకు పడవలో తిరిగి ఎక్కడెక్కడ వస్తే సోషల్ ఆడిట్ చేయాలంటున్నాడు. ఈ పర్యావరణానికి విఘాతం కల్పించి 7 సిద్ధాంతాల్లో పర్యావరణం ఉన్నదండి. పర్యావరణ ఇబ్బంది కలిగించే సముద్రంలో పర్యావరణాన్ని పెట్టుకున్న ఏకైక పార్టీ ఏమో ఇదొక పార్టీ. అదొకటి 100 రోజులు టైం ఏంటంటే కనీసం టైం బాగుండే వాళ్ళ ఏది కలుషితాలన్నీ వెదజల్లుతున్నాయి, ఏది గోదావరిలో ఈ యొక్క కర్మాగారాల నుంచి విషవాయువులు వెళ్తున్నాయి లేదా సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనివల్ల మనకి ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది సోషల్ ఆడిట్ జరగాలి. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది, అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, నీటిపారుదల, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ ఆయనలో ఉన్నాయి, ప్రజలకు సంబంధించినవి. కాబట్టి డెఫినెట్గా ఆయన ఏదైతే అన్నాడో మీరు తెల్లారి అయిపోవాలంటే కుదరదు. నేను అందరిలాగా మాటలు చెప్పి తప్పించుకొని తిరిగేవాడిని కాదు. నేను ఎక్కడికి పోను, పారిపోను. ఒకవేళ నేను రాజకీయాల్లో నేను చెప్పిన మాట నిర్వర్తించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు. అది కూడా ఈ టర్మ్లోనే చేస్తానన్నారు. నేను ఈ టర్మ్ వచ్చేదే కాదు, ఈ టర్మ్లో చేస్తానంటే తనకున్న చిత్తశుద్ధి. ఒకవైపు సినిమాలు, ఒకవైపు రాజకీయాలు, రాష్ట్రం మొత్తం పిఠాపురం ఒకటే కాదు కదా, 175 నియోజకవర్గాలు ఆయన కూడా భావిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మాట్లాడాలంటే హరీష్ గారు మనం అంత పొగుడుతున్నామని కాదు, కానీ గట్స్ ఉండాలి సార్. నిజం సార్, రాజకీయాల్లో గట్స్ ఉండాలి. ఈరోజు పిఠాపురం వెళ్తుంటే మత్స్యకారులు తన ఇంట్లో మా తమ్ముడు వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడు, మా బిడ్డ వచ్చాడు ఆనందంతో ఊగిపోతున్నారు. చూసాం, మనం ఉప్పాడ బీచ్ చూసాం, ఉప్పెనలో సినిమా చూసాం, ఉప్పాడ అది కూడా చూసాం. ఎంత ప్రకృతి రమణీయానికి దగ్గరగా ఉంది. మరి తర్వాత ఇంత అభివృద్ధి 30 పడకల హాస్పిటల్ నుండి దాదాపు 40 కోట్లతో మళ్ళీ 49 crores శాంక్షన్ చేశారు. దాదాపు 100 బెడ్స్ హాస్పిటల్ అవుతుంది. ఇంకెక్కడికి కార్పొరేట్ వైద్యం కోసం వెళ్ళాల్సిన అవసరంలా, ప్రభుత్వం యొక్క ఇదిలోనే నీకు అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ వస్తున్నాయి. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జెస్ వస్తున్నాయి, రోడ్లు సస్యశ్యామలంగా ఉన్నాయి, స్కూల్ పిల్లలు చదువుకోవడానికి డిజిటలైజేషన్ చేస్తున్నారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన చేస్తున్నారు. పిఠాపురం ప్రజలు అదృష్టవంతులండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు పిఠాపురం చరిత్రలో ఒక నాయకుడిని, సరైన నాయకుడిని ఎన్నుకున్నారేమో అనిపించింది సార్. డెఫినెట్గా హరీష్ గారు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నాయకుడు రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అతి రేరుగా ఉంటారు ప్రజలు మనల్ని పొందేవాళ్ళు, ప్రజల గుండెల్లో దాచుకునేవాళ్ళు. మీరు ఏది చెప్పినా నా టైం ఇస్తారు లేదా అడిగాడు. 100 రోజులు డెఫినెట్గా టైం ఇస్తారని చెప్పాను. టైం ఇస్తే దాన్ని పూర్తిగా పర్ఫెక్ట్గా కూడా తెలుసుకుంటాం చేసి, అంటే పరిశ్రమలు అన్నీ కూడా మనం మూసేయలేం. మేము మా హయాంలో మేము చేయలేం. మేము వచ్చి 16 నెలలే. ఇంతకుముందు వైసీపీ హయాంలో అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో పర్మిషన్స్ ఇచ్చినాయి, అట్లా అని అవి మొత్తాన్ని మనం పంపించలేం. దానికి ఏంటి, దానికి ఆల్టర్నేట్ ఏంటి? దాన్ని దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా తరలించడమా పరిశ్రమలు, లేకపోతే ఉన్న పరిశ్రమలు నష్టపరిహారం చెల్లించడమా, లేకపోతే దీనివల్ల ఎంతమంది ప్రజలు సఫర్ అవుతున్నారు, మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఇవన్నీ కూడా ఏదైతే ఎంతమందితో మాట్లాడాలో ఏంటో వాళ్ళందరితో కూడా మాట్లాడటం, వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా చెప్పటం. నేటి తరం రాజకీయ నాయకులకి ఒక ఆదర్శవంతమైన, అంటే చెప్పింది చేయటం, లిమిటెడ్ ఈ పీరియడ్ అనేది, ఈ పీరియడ్లోకి నేను చేస్తానని చెప్పటం, నాటన్నిటిలోనే పిఠాపురం సమూలంగా అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లి దేశాన్నేకే ఆదర్శమైన నియోజకవర్గ పిఠాపురాన్ని తీర్చిదిద్దుతున్నాడు అని చెప్పాడు. ఆ దిశగా ఆయన పనులు కనపడుతుంది అనేది మనం చెప్పుకోవాలి. నిజంగా సార్, ఏదేమైనా సరే పిఠాపురం మాత్రం చందు గారు అన్నట్టు అదృష్టవంతులు అని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగు పెట్టి గెలిపించడంతోనే మీ సమస్యలు అన్నీ కూడా తీర్చేటువంటి ఒక మంచి వ్యక్తి, నాయకుడినిగా ఎన్నుకున్నారు. డెఫినెట్గా ఆయన మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, మాటలు చెప్పే వ్యక్తి కాదనేది మనకైతే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.